అది చూడొచ్చు 3 కొండలు ఉన్నాయి. 1 2 3. అది చిన్నది ఇంకోటి ఉందనుకుంటా. అదే లేదు, 2 కలిసే ఉన్నాయి. 3 కొండలు సేమ్ అట్లే కనిపిస్తాయి. కాకపోతే దానికి చాలా డిస్టెన్స్ ఉండొచ్చు నాకు. అదిగో మధ్యలో ఇంకో కొండ కూడా ఉండొచ్చు. ఇది విషయం ఏం గుర్తొచ్చిందంటే మాకు మా స్కూల్లో మా ఇంగ్లీష్ సార్ 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒక స్టోరీ చెప్పిండే. 2 ఫ్రెండ్స్ ఒక ట్రిప్కి వెళ్తారు. అయితే ఇప్పుడు ఒక కొండ ఉంటుంది, రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలన్నమాట. సో ఏమవుతుంది, ఒక అతను ఏం చేస్తాడు, ట్రైన్ టికెట్ వచ్చేసి 300 ఏమి ఉంటుంది. ఇంకొకటి ఏం చేస్తాడు, అరే కొండ ఈ నుంచి ఆడికే ఉంది కదరా, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చురా అని చెప్పేసి వాడు అంటాడు. అరే కాదురా, అట్లా పోలేమురా, నేనైతే ట్రైన్కి వస్తారా, ట్రైన్కి వెళ్దాం అని చెప్పి వీడంటే లేదురా అన్నీ అది ఇది అని స్టోరీలు చెప్పి వాడు సరేరా నీ ఇష్టం వెళ్తే వెళ్ళని చెప్పేసి వాడు వదిలేసి వాళ్ళ ఫ్రెండ్ వాడు నడుచుకుంటూ వెళ్తాడు. ఈ నుంచి ఈడున్న కొండకి ఎందుకురా ట్రైన్ ఎక్కి డబ్బులు పోక అని చెప్పి వాడు పోతాడు. లాస్ట్కి ఏమవుతుంది, ట్రైన్ వస్తుంది, వాడు ఎక్కేసి వెళ్ళిపోతాడు. వీడేం చేస్తాడు, ఈ నుంచి ఈడికి ఉంది అని చెప్పేసి ఒక కొండ దిగుతాడు. దిగంగానే మధ్యలో ఒక 6 కొండలు ఉంటాయి, దాని గ్యాప్లో వాడికి బుక్ అవుతాడు. ఇంక మళ్ళీ ట్రైన్ ఉండదు, అదే లాస్ట్ ట్రైన్ అనమాట. అక్కడ వాడు తిప్పలు పడి కింద పడి మీద పడి దెబ్బలు తగిలించుకుంటా ఆ స్టోరీ భలే ఉంటుంది. అది గుర్తులేదు కానీ ఈ స్టోరీ ఏదో గుర్తు కానీ పేరు గుర్తులేదు స్టోరీ ఏదో కానీ అది మాత్రం ఇంకా గుర్తుకుంది. అది ఇప్పుడు ఆ కొండలు చూసి అదే గుర్తొచ్చింది నాకు. అట్లాంటివి అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తుంటాయి స్కూల్ స్టోరీస్.